తపన. గెలుపు ముందు ఎందుకు మనమే వెనక్కి తిరుగుతామో మొదటి భాగం. కొన్ని ప్రశ్నలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి సమాధానం కోసం అడిగే ప్రశ్నలు కావు. అవి మనం ఇప్పటి వరకు నమ్మిన ప్రతి విషయాన్ని ప్రశ్నించే ప్రశ్నలు. ఈ రోజు నేను నిన్ను అలాంటి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండు. నీ జీవితాన్ని ఒక అడుగు వెనక్కి నిలబడి చూడు. నీ ప్రయాణాన్ని చూడు. నీ విజయాలను చూడు. నీ ఓటములను చూడు. నీ ఆశలను చూడు. నీ భయాలను కూడా చూడు. ఇప్పుడు నీ హృదయాన్ని అడుగు. నన్ను నిజంగా ఆపింది ప్రపంచమా లేక నేను నేనా? ఈ ప్రశ్న చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రశ్నలోనే ఒక కొత్త జీవితం దాగి ఉంది. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు ఒక నమ్మకంతో జీవిస్తాము. పరిస్థితులు మారితే నేను మారుతాను, డబ్బు వస్తే నేను ధైర్యంగా ఉంటాను, విజయం వచ్చిన తరువాత నేను ప్రశాంతంగా ఉంటాను, అవకాశం దొరికితే నా జీవితాన్ని నిరూపిస్తాను. కానీ జీవితం నెమ్మదిగా ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. పరిస్థితులు మన జీవితాన్ని మార్చవు. పరిస్థితులు మనలో ఇప్పటికే ఉన్న చైతన్యాన్ని మాత్రమే బయటపెడతాయి. ఒకే తుఫాను ఒక పడవను ముంచేస్తుంది, మరొక పడవను సముద్రం దాటిస్తుంది. తుఫాను ఒక్కటే, కానీ పడవ వేరు. జీవితం కూడా అంతే. సమస్యలు అందరికీ వస్తాయి, ఒత్తిడి అందరికీ ఉంటుంది, అనిశ్చితి అందరికీ ఉంటుంది, కానీ అందరూ ఒకే విధంగా స్పందించరు. ఎందుకంటే జీవితం పరిస్థితులను పరీక్షించదు. జీవితం చైతన్యాన్ని పరీక్షిస్తుంది. ఒక చిన్న విత్తనాన్ని ఊహించుకో. అది నేలలో పాతి పెట్టబడుతుంది. చుట్టూ చీకటి, పైనుండి మట్టి బరువు, వర్షం, ఒత్తిడి, ఎలాంటి వెలుగు లేదు. విత్తనం ఆలోచిస్తే నా జీవితం అయిపోయింది, అది అక్కడే కుళ్ళిపోతుంది. కానీ ప్రకృతి దానికి ఒక రహస్యం నేర్పింది. ఈ ఒత్తిడి శిక్ష కాదు, ఇది పుట్టుక. మట్టి నన్ను దాచడం కాదు, నన్ను సిద్ధం చేస్తోంది. మన జీవితంలో కూడా చాలా సార్లు ఇదే జరుగుతుంది. మనం ఒత్తిడిని చూసి ఇది అంతం అని అనుకుంటాము, కానీ జీవితం చెబుతోంది ఇది ఆరంభం. నాకు అనిపిస్తుంది మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు వైఫల్యం కాదు, అలవాటు. ఎందుకంటే వైఫల్యం ఒక్కసారి మాత్రమే బాధిస్తుంది, కానీ అలవాటు ప్రతిరోజు మన భవిష్యత్తును నిశ్శబ్దంగా దోచుకుంటుంది. తెలిసిన జీవితం ఎంత చిన్నదైనా మనసుకు సురక్షితంగా అనిపిస్తుంది. తెలియని అవకాశం ఎంత గొప్పదైనా మనసుకు ప్రమాదంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది తమ కలలను వదిలిపెట్టరు. వారు తమ పాత గుర్తింపుని వదిలిపెట్టలేరు. వారికి విజయం భయం కాదు, విజయం తర్వాత తాము ఎవరిగా మారుతామో అదే భయం. ఒక్కసారి ఆలోచించు, నువ్వు నిజంగా కోరుకునే జీవితం ఈ రోజే నీ ముందుకు వస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? లేదా నీ పాత ఆలోచనలు, నీ పాత అలవాట్లు, నీ పాత భయాలు అదే జీవితాన్ని మళ్లీ దూరం చేస్తాయా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే మనలో చాలా మంది అవకాశాన్ని కోల్పోరు. అవకాశం వచ్చినప్పుడు పాత వ్యక్తిత్వాన్ని ఎంచుకుంటారు. దానినే మనోవిజ్ఞాన శాస్త్రం సెల్ఫ్ సాబోటేజ్ అంటుంది. నేను దానిని ఇంకో పేరుతో పిలవాలనుకుంటున్నాను. పాత వ్యక్తిత్వం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. నీ వ్యక్తిత్వం నువ్వు కాదు, అది సంవత్సరాలుగా సేకరించిన అనుభవాల సమాహారం. ఎవరో చెప్పిన మాట, ఎక్కడో జరిగిన సంఘటన, ఒకప్పుడు ఎదురైన అవమానం, ఒక అపజయం, ఒక ప్రశంస, ఒక విజయం, ఇవన్నీ కలిసి నేను ఇలాంటి వాడిని అనే కథను నిర్మించాయి. కానీ ఒక ప్రశ్న అడుగు, ఆ కథ నిజమా లేక ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్న కథ మాత్రమేనా? ఒక నటుడు వేదికపై రాజు పాత్ర పోషిస్తాడు. నాటకం పూర్తయిన తర్వాత కూడా తాను రాజునే అని నమ్మితే అతన్ని మనం ఏమంటాం? అలాగే మనము ఒక పాత్రను పోషిస్తున్నాం. విజయం లేని మనిషి, భయపడే మనిషి, అదృష్టం కలిసిరాని మనిషి, డబ్బు నిలవని మనిషి, ప్రపంచం అర్థం చేసుకోని మనిషి. ఇవి పాత్రలు మాత్రమే, కానీ మనమే వాటిని మన అసలు స్వరూపంగా నమ్మేశాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ప్రపంచం నిన్ను బంధించలేదు, నీ గతం కూడా నిన్ను బంధించలేదు. నిన్ను బంధించింది నీ గురించి నువ్వు నిర్మించుకున్న కథ. ఆ కథను ప్రతి ఉదయం మళ్లీ చదువుతావు, ప్రతి నిర్ణయంలో మళ్లీ జీవిస్తున్నావు, ప్రతి భయంలో మళ్లీ నిజం చేస్తున్నావు. అందుకే జీవితం మారడం లేదు. ఒకరోజు నేను ఒక గొప్ప విషయాన్ని గ్రహించాను. నాకు కొత్త జీవితం అవసరం లేదు, నాకు కొత్త పరిస్థితులు కూడా అవసరం లేదు. నాకు అవసరమైనది కొత్త చూపు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని చూస్తున్న విధానమే నా ప్రపంచంగా మారుతోంది. అక్కడే నా అసలు ప్రయాణం ప్రారంభమైంది. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం నుండి నన్ను నేను గమనించే సాధన వరకు ప్రతి ఆలోచనను పరిశీలించడం ప్రారంభించాను. ప్రతి భయాన్ని ప్రశ్నించడం ప్రారంభించాను. ప్రతి నిర్ణయం ముందు
ఒకే ప్రశ్న అడగడం ప్రారంభించాను. నాకు కావలసిన జీవితాన్ని ఇప్పటికే జీవిస్తున్న వ్యక్తి ఈ పరిస్థితిలో ఏమి చేస్తాడు? ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చలేదు, ముందుగా నన్ను మార్చడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ బయట ప్రారంభం కాదు, అది ఎప్పుడూ లోపలే ప్రారంభమవుతుంది. ఇదే అసలు పరివర్తన, ఇదే తపన, ఇదే కొత్త జన్మకు ఆహ్వానం. కానీ ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన దశ ఇంకా మిగిలే ఉంది. అది మనలో దాగి ఉన్న నీడను కలవడం, మనమే దాచుకున్న భయాన్ని ఎదుర్కోవడం. ఎందుకంటే వెలుగును వెతికే ప్రతి ఆత్మ ముందుగా తన చీకటిని అంగీకరించాలి. ఆ ప్రయాణాన్ని మన తదుపరి అధ్యాయంలో ప్రారంభిద్దాం.